అందరికీ నమస్కారాలు. మధురమైన మాటలో నిరాకారుడు అనేటువంటి కథను చెప్పుకుందాం. ఒక అందమైనటువంటి పల్లెటూరు. ఆ పల్లెటూరులో గోపన్న అనేటువంటి తెలివైనటువంటి పిల్లవాడు. తన తెలివితేటలతోటి బాగా చదువుకుంటూ ఊరి ప్రజల మన్ననను పొందుతున్నటువంటి వాడు. గోపన్నకి ఏదైనా విషయం తెలుసుకోవాలన్న ఆలోచన కలిగిన వెంటనే అది తెలుసుకునేంత వరకు వదిలిపెట్టేటువంటి స్వభావం లేనటువంటి వాడు. అటువంటి గోపన్నకి ఈ లోకంలో ఇంతమంది దేవతలు ఉన్నారు కదా, వీళ్ళల్లో అసలైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకోవాలన్న ఆలోచన కలిగింది. వెంటనే తన తల్లిదండ్రులను అడిగారు. అడిగిన వెంటనే వాళ్ళు, మాకు అసలు చదివే రాదు, మాకెలా తెలుస్తుంది, గుళ్ళో బళ్ళో ఉన్నటువంటి అయ్యవాళ్ళని అడుగు అని సలహా ఇస్తారు. వెంటనే గోపన్న గుళ్ళో ఉన్నటువంటి అయ్యవాళ్ళని అడుగుతాడు, బళ్ళో ఉన్నటువంటి అయ్యవాళ్ళని అడుగుతారు. వాళ్ళు కూడా అందరూ దేవుళ్ళు నిజమైనటువంటి దేవుళ్ళే, సరైనటువంటి దేవుళ్ళే అని సమాధానం చెప్తారు. ఊరి పెద్దలు కూడా అలాగే సమాధానం చెప్తారు. ఈ సమాధానాలతో గోపన్న తృప్తి చెందడు. ఎలాగైనా సరే తెలుసుకోవాలి అన్న ఆలోచన కలుగుతుంది. ఇంతలో ఆ ఊరికి ఒక 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ముదుసలి సన్యాసి వస్తాడు. ఆ సన్యాసికి తెలుస్తుందనేటువంటి ఉద్దేశంతో గోపన్న పరుగున వెంటనే ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి తన మనసులో ఉన్నటువంటి ఆ ప్రశ్నని అడుగుతాడు. ఇంతమంది దేవుళ్ళలో అసలైనటువంటి దేవుడు ఎవరో చెప్పరా మీరు అంటాడు. ఆ మాట విన్నటువంటి ఆ సన్యాసి ఒక్కసారిగా నవ్వుకుని ఒక వారం రోజుల తర్వాత రా నాయనా అని పంపించేస్తాడు. వారం రోజులు ఎప్పుడు గడుస్తాయా అని గోపన్న ఎదురు చూస్తూ ఉంటాడు. అలా ఎదురు చూస్తున్నటువంటి గోపన్నకి వారం రోజులు పూర్తయిన వెంటనే మరలా సన్యాసి దగ్గరికి పెడతాడు. అలా వెళ్ళిన తర్వాత సన్యాసి, నాయనా నువ్వు వచ్చావా, నాకు ఈరోజు తీయటి మామిడి పండు తినాలన్న ఆలోచన కలిగింది, తీసుకొస్తావా అని అడుగుతాడు. తీసుకొస్తానండి అని గోపన్న అంటాడు. అయితే మామిడి పండు రంగు పసుపుగా ఉండాలి, వాసన తీపి వాసన రావాలి, రుచి తీయగా ఉండాలి, అటువంటి మామిడి పండు తీసుకురా అని చెప్తాడు. అలాగే అని చెప్పి గోపన్న పరుగున వెళ్ళి అక్కడ మామిడి పళ్ళు అమ్మేటువంటి షాప్ దగ్గరికి వెళ్ళి ఆ షాపు అతనితో బేరమాడి చక్కటి పసుపు రంగు ఉన్నటువంటి మామిడి పండును, తీపి వాసన ఉన్నటువంటి మామిడి పండును తీసుకుంటాడు. అయితే అక్కడ గోపన్న అతన్ని ఏమడుగుతాడంటే, మరి రుచి తీపిగా ఉంటుందంటే అదే రకమైనటువంటి మామిడి పండును కోసిస్తాడు ఆ షాపు అతను. సరే, అది రుచిగా ఉంది, మరి ఈ పండు రుచిగా లేకపోతే ఏం చేయను అంటే, ఒకవేళ నీకు ఇచ్చిన పండు రుచిగా లేకపోతే షాపులో ఉన్నటువంటి పళ్ళన్నీ నీకు ఇచ్చేస్తాను అని చెప్తాడు ఆ షాప్ యజమాని. వెంటనే ఆ పండును తీసుకుని గోపన్న చాలా వేగంగా పరిగెత్తుకుంటూ సన్యాసి దగ్గరికి వచ్చి పండు ఇస్తాడు. సన్యాసి పండుని దేవుడికి ఆరాధన చేసి నైవేద్యం చేసుకున్న తర్వాత అది కోసి గోపన్నకు కొంచెం పెట్టి తాను కూడా తింటాడు. వెంటనే సన్యాసి అంటాడు, బాగుంది నాయన, పండు పసుపుగా ఉంది, వాసన చక్కటి తీపి వాసన వస్తుంది, రుచి తీయగా ఉంది అని. సరే, చాలా సంతృప్తి కలిగింది నాయన, ఇక చాలు, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఇంక ఇంటికి వెళ్ళు అంటాడు. వెంటనే గోపన్న, అయ్యో మీరు నిజమైన దేవుడు ఎవరో చెప్తా అన్నారు కదా అని అంటాడు. అన్న వెంటనే, నేను చెప్పడం ఎందుకు, నువ్వే తెలుసుకున్నావు అని ఆ సన్యాసి అంటాడు. నేను తెలుసుకోవటం ఏంటి స్వామి అంటే, నువ్వు మామిడి పండు ఎలా తీసుకొచ్చావు, రంగు, రుచి, వాసన 3 కలిసి ఉన్నటువంటి పండుని తీసుకొచ్చావు, కానీ 3 వేరువేరుగా ఉన్నటువంటి పళ్ళను తీసుకురాలేదు కదా అంటాడు. అవునండి అంటాడు గోపన్న. అలాగే భగవంతుడు కూడా ఒక రూపమే, కానీ మన మనసులో ఏ రకమైనటువంటి రూపాన్ని ఊహించుకుని భావిస్తామో ఆ రకమైనటువంటి రూపంతో భగవంతుడు దర్శనమిస్తాడు. రాముడిగా ఊహించుకుంటే రాముడిగా దర్శనమిస్తాడు, కృష్ణుడిగా ఊహించుకుంటే కృష్ణుడిగా దర్శనమిస్తాడు, నరసింహస్వామిగా ఊహించుకుంటే నరసింహస్వామిగా దర్శనమిస్తాడు. అంటే మన ఊహ ప్రకారమే భగవంతుడి యొక్క రూపము అనేటువంటిది మనలో సాక్షాత్కరింపజేయటం జరుగుతుంది. కనుక ఈ విషయం తెలుసుకో అని చెప్తాడు ఆ యొక్క సన్యాసి. ఆ మాటలు విని గోపన్న ఎంతో సంతోషంతో తన యొక్క సందేహానికి చక్కటి సమాధానం దొరికిందనేటువంటి ఆనందంతో పరుగున వెళ్ళి హాయిగా మనసు తృప్తి చెందగా చక్కగా ఆ రోజు నిద్రపోయి మరుసటి రోజు నుంచి తిరిగి తన యథాప్రకారము చాలా చక్కగా చదువు మీద దృష్టిని కేంద్రీకరిస్తాడు. అంటే లోకములో భగవంతుడు ఒక రూపమే, మన ఊహల ప్రకారము భగవంతుడు దర్శనమిస్తాడనేటువంటి విషయము ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాము. స్వస్తి.